నమస్తే, వెల్కమ్ టు జిఎస్ఆర్ న్యూస్. విరాట్ కోహ్లీ ఇకపై వన్డేలు ఆడడా? అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే భయ్యా కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్. ఇక టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాల రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చాయి. కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ తాను తన అనుభవాన్ని తర్వాత తరం ఆటగాళ్లతో పంచుకుంటామని, జట్టును మెరుగైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. ఇక రోహిత్ శర్మ కూడా వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ను గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ గురించి చాలా చర్చ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇప్పటికే T20ల నుంచి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు ఆటగాళ్ల వన్డేల నుంచి కూడా రిటైర్ కావచ్చు అనే ఊహాగానాలు చెలరేగాయి. ఎందుకంటే తదుపరి ప్రపంచ కప్ 2027లో ఉంది. అప్పటికి వీరి ఏజ్ ఇంకా పెరుగుతుంది. అయితే ఈ ముగ్గురి ఆటగాళ్లు రిటైర్ కాలేదు. వన్డే రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ, నేను వీలైనంత తరచుగా ఈ ఆటగాళ్లతో సంభాషించడానికి ప్రయత్నిస్తాను. నా అనుభవాలను పంచుకుంటున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు ఎలా ఆడగలిగాను, జట్టును విడిచిపెట్టినప్పుడు మెరుగైన స్థితిలో ఉంచేందుకు నేను ప్రయత్నిస్తాను. రిటైర్మెంట్ చేసే సమయానికి రాబోయే 8-10 సంవత్సరాలు జట్టును ముందుకు తీసుకెళ్లగల జట్టు మనకు ఉండాలి. ఇక శుభ్మాన్ గిల్తో సహా ఈ ఆటగాళ్లకు జట్టును చాలా దూరం తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఈ ఆటగాళ్లు ఇప్పటికే ఆ రకమైన బాధ్యతను తీసుకోవడం ప్రారంభించారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇప్పటికే T20ల నుంచి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు వన్డేల నుంచి కూడా రిటైర్ కావచ్చు అనే ఊహాగానాలు చెలరేగాయి.